31,328 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు. ఉత్తరప్రదేశ్లో ఉమీద్ పోర్టల్లోని 31,000కు పైగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు అధికారులు రద్దు చేశారు. భూమి రికార్డులు, యాజమాన్య వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వాటిపై నమోదైన దావాలు పరిశీలించినటువంటి అనంతరం భారీ వ్యత్యాసాలను గుర్తించినట్టు తెలిపారు. ఉమీద్ పోర్టల్ నుంచి ఆ ఆస్తులను తొలగించారు. పోర్టల్లో అప్లోడ్ చేసినటువంటి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం భారీ వ్యత్యాసాలు, సాంకేతిక వైరుధ్యాలు గుర్తించామని అన్నారు. భూమి రికార్డులు, యాజమాన్యానికి సంబంధించిన వివరాలు సరిపోకపోవడంతో అనేక క్లెయిమ్లను కూడా తిరస్కరించామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి జియో ట్యాగింగ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమీద్ పోర్టల్ను తీసుకొచ్చింది. యూపీలో మొత్తం 1,18,302 వక్ఫ్ ఆస్తుల వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేశారు. వాటి పరిశీలన చేపట్టిన ప్రభుత్వం వాటిలో ఇప్పటి వరకు 31,328 ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. అవి వక్ఫ్ ఆస్తులేనంటూ దాఖలైనటువంటి 31,192 క్లెయిమ్లను కూడా పరిశీలన అనంతరం అధికారులు తిరస్కరించారు. భూమి పత్రాలు, రెవెన్యూ రికార్డులను సరిపోల్చి చూస్తే సమయంలో భారీ వ్యత్యాసాలు గుర్తించామని తెలిపారు.